రాజశేఖర రెడ్డి గారు కూడా క్రిస్టియనే కదా. అంటే రాజశేఖర రెడ్డి గారు కూడా క్రిస్టియనే కదా. 90% ఆఫ్ ద పీపుల్ హిందూ ఇదేనా. ఎంత ఇబ్బందిగా చెప్తుంది చూడండి. అంటే ఓట్ల కోసం వెళ్తున్నారు. ఆ దండలో మనం క్రాస్ పెట్టుకుంటాం. మా అమ్మకుంది, నాకుంది, మేము యేసు రక్తంతో కప్పబడిన వారం. 175 నియోజకవర్గాల్లో నియోజకవర్గానికి ఒక చర్చ కడతానని మాటిచ్చి ₹1 కోటి పైగా ఎందుకు విడుదల చేశారు? మొన్న ఏదో టీడీపీని టార్గెట్ చేశాడు, ఇవాళ వైఎస్ఆర్సీపీని టార్గెట్ చేశాడు, రేపొద్దున పవన్ కళ్యాణ్ టార్గెట్ చేశాడు. ఇలాంటివి పెట్టుకోకండి. అందరికీ జై శ్రీరామ్ మిత్రులారా, నేను మీ కేడియర్. జై కృష్ణ ధర్మరక్షణ. మన ఆంధ్రప్రదేశ్లో 200 దేవాలయానికి పైగా ఎందుకు దాడి చేయబడ్డాయి? అంతర్వేది రథం ఎందుకు తగలబట్టబడింది? రామతీర్థంలో రాముడి తల ఎందుకు వేరు చేయబడింది? ఎందుకు పిఠాపురంలో దేవాలయాలు కూల్చివేయబడ్డాయి? ఎందుకు కాకినాడలో ఆంజనేయ స్వామి తగలబెట్టబడ్డాడు? చెప్పండి అని ఆలోచిస్తే మనకి ఎదురయ్యే ఏకైక సమాధానం ఏంటంటే, ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్సీపీ ఈ హిందూ ధర్మానికి పూర్తి వ్యతిరేకంగా పనిచేసింది. వారికి హిందూ ధర్మం అంటే పడదు. వారు ఎవరినైతే నమ్ముకుంటున్నారో, ఒక క్రైస్తవ, వారు దేన్నైతే అనుసరిస్తున్నారో ఆ క్రిస్టియానిటీకి అనుకూలంగా, ఆ క్రిస్టియన్ బైబుల్ బుక్ లో ఏదైతే చెప్పబడిందో దాన్ని వీళ్ళు చేస్తున్నారు అని సుదీర్ఘ వివరణ గతంలో నేను ఇవ్వడం జరిగింది. అయితే ఆ వీడియో మళ్ళీ వైరల్ అవుతూ దాని కింద అనేక మంది కామెంట్లు పెడుతున్నారు. ఏదో వైఎస్ఆర్సీపీ పార్టీ హిందువులకి అనుకూలమైనట్లుగాను, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు యాగాలు యజ్ఞాలు తీవ్రంగా చేస్తున్నట్టు, ఆయన తండ్రి గారు ఎవరైతే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కూడా హిందూ ధర్మాన్ని అనుసరించినట్లు, వైఎస్ విజయమ్మ ఎప్పుడు ఇంత బొట్టు పెట్టుకొని ఉంటుంది, ఎర్ర బొట్టు అమ్మవారిలాగా, ఇంత ధర్మంగా ఉన్నటువంటి వీళ్ళ మీద నిందలేస్తావా అంటూ ఎలక్షన్ సందర్భం కాబట్టి మన మీద నిందలేస్తున్నారు. నేను చెప్పేది ఒకటే మిత్రులారా, ఒక్కసారి నేను చూపించేటువంటి వీడియోస్ చూడండి. మీరు మొదటి నుంచి కూడా చర్చి క్రిస్టియానిటీ తీసుకొని ఇది చేస్తూ ఉంటారు. ఈ మధ్య కాలంలో జగన్ అన్ని గుళ్ళకి వెళ్ళాల్సి వస్తూ ఉంది. మీకేమైనా అనిపిస్తా ఉందా? మీరు మొదటి నుంచి కూడా క్రిస్టియానిటీని అనుసరిస్తున్నారు, ఈ మధ్య కాలంలో జగన్ అన్ని గుళ్ళకి వెళ్ళవలసి వస్తుంది, అది మీకు బాధ లేదా అని అడుగుతున్నారు. ఆయన వెళ్ళడం మంచిదే అని. అదేం లేదు, అంటే రాజశేఖర రెడ్డి గారు కూడా చెప్పేవాళ్ళు. రాజశేఖర రెడ్డి గారు కూడా క్రిస్టియనే కదా. అంటే రెడ్డి గారు కూడా చెప్పేవారు, రాజశేఖర రెడ్డి గారు కూడా క్రిస్టియనే కదా అని సొంత వాళ్ళ భార్య చెప్తుందండి, విజయమ్మే చెప్తుందండి, నేను చెప్పింది కాదు. ఓట్ల కోసం వెళ్తున్నాడు జగన్. ఇంతకు ముందు దూరంగా ఉండేవాడు, వెళ్ళేవాడు. 90% ఆఫ్ ద పీపుల్ హిందూ ఇదేనా. ఎంత ఇబ్బందిగా చెప్తుంది చూడండి. అంటే ఓట్ల కోసం వెళ్తున్నారు మీరు, అంతకు మించి మీ ఇష్టంతో వెళ్ళట్లేదా అంటే, 90% హిందువులు ఉన్నారు, వాళ్ళు ఉన్నప్పుడు తప్పదు కదా, వెళ్ళాలి కదా అంటున్నారు. అంటే 90% లేకుండా పర్సంటేజ్ తగ్గిపోయి క్రైస్తవ పర్సంటేజ్ పెరిగితే ఆ తర్వాత డైరెక్ట్ గుళ్ళు కూరగొట్టేస్తారేమో, మీరు ఇంకా దారుణంగా ప్రవర్తిస్తారేమో. ఇప్పుడు మనం వాళ్ళను రాజకీయాల్లో ఉన్నప్పుడు వాళ్ళని గౌరవించాల్సి ఉంటుంది కాబట్టి పోవాల్సి వస్తుంది అని చెప్పి, మనం రాజకీయాల్లో ఉన్నప్పుడు వాళ్ళని గౌరవించాల్సి వస్తుందంట. అంటే రాజకీయాల్లో లేకపోతే గౌరవించేది అవసరం లేదా? అంటే మీ బలం ఎక్కడైతే పెరుగుతుందో, మీ అవసరం ఎక్కడైతే ఉందో అక్కడ తగ్గడం, నెగ్గడం, అసలైతే తొక్కడం అన్ని చేస్తూ ఉంటారన్నమాట. పోవాల్సి వస్తుంది అని చెప్పి రాజశేఖర రెడ్డి గారు కూడా చెప్పేవాళ్ళు. జగన్ కూడా అదే పాటిస్తున్నాడు. కావాలంటే పోవాల్సి వస్తుంది కాబట్టి వెళ్ళాలి, వెళ్ళేవారు అదే చెప్పేవారు. ఇప్పుడు జగన్ కూడా దాన్ని అనుసరిస్తున్నాడే కానీ సొంతమైన ప్రేమ భక్తి అలాంటిది ఏం లేదండి. ఇది నేను చెప్తున్నమాట, వీరు చెప్తున్నమాట. అంటే ఒక రాజకీయంగా ఎవడైతే ఉన్నాడో వాడు మేక తోలు కప్పుకున్నటువంటి క్రూర మృగం లాంటి వాడండి. వాళ్ళ జాతి కోసం, వాడి నమ్మినటువంటి సిద్ధాంతం కోసం, వాడి మతం కోసం ఏదైనా చేస్తాడు. ప్రజల్ని ఎలా అయినా మభ్య పెడతాడు. దాన్ని ఎంత నమ్మేసి ఏదో మా పార్టీ హిందుత్వ పార్టీ, మా పార్టీలో ఉన్న నాయకులందరూ హిందుత్వానికి సపోర్ట్ చేస్తారు, ఇంత బొట్టు పెట్టుకుంటారు, ఇంత యాగం చేస్తారు. ఈ వెధవ మాటలన్నీ నమ్మడం తగ్గించండి అయ్యా, దయచేసి తగ్గించండి. మీకు పార్టీ ఒక మెంటల్ ఉండొచ్చు, మీకు వ్యక్తిగతంగా ఒక నాయకుడి మీద పిచ్చ ఉండొచ్చు, కానీ పిచ్చ మరీ ఇంతగా ఉండకూడదు. అర్థమైందా? కొంచెం తగ్గించుకోండి. ఈ సాక్ష్యం సరిపోదేమో. మనం క్రిస్టియన్ పెళ్లిళ్ళు చేసుకున్నా కూడా ఒక దండేస్తారు. ఆ దండలో మనం క్రాస్ పెట్టుకుంటాం. మా అమ్మకుంది, నాకుంది, అలాగే తలంబ్రాలప్పుడు రాజా కూడా ఆ క్రాస్ వేసాడు. క్రైస్టియానిటీలో ఒక సాంప్రదాయ, ఒక ఆచారం ఉంది. తాలిబొట్టి కట్టేటప్పుడు 2 సూత్రాలు కాదు, ఒక క్రాస్ ఉంటుంది. యేసు ప్రభు క్రాస్ ఉంటుంది. ఆ క్రాస్ నాకుంది, మా అమ్మకుంది, ఇప్పుడు కూడా మా కొడుకు కూడా అలాంటి క్రాసే వేసాడు. కానీ ఇది కొత్తగా ఏమీ కాదు, మాకు నచ్చినట్టే చేసుకున్నాం. వాళ్ళ నాన్నగారు
అమ్మగారు క్రైస్తవులు, ఈవిడ వాళ్ళ భర్త క్రైస్తవులు, ఇప్పుడు జరిగేటువంటి వాళ్ళ కొడుకు, కోడలు, కూతురు, అల్లుడు, ఇంకా ఎవరైతే ఉన్నారో అందరూ కూడా క్రైస్తవులు. మేము దాన్నే అనుసరిస్తున్నాం అని పక్కా చెప్తుంది ఈవిడ. నేను చెప్పిన మాటలు కాదుగా. నేను నా కుటుంబం క్రైస్తవులం. మేము దేవుని బిడ్డలం. బయట మేము యేసు రక్తంతో కప్పబడిన వారం. లోపట మా గుండెలు చీల్చిన యేసు ఇచ్చిన నీతే కనిపిస్తుంది. మేము క్రైస్తవులం, మా కుటుంబం అంతా క్రైస్తవులం. యేసు రక్తంతో కప్పబడి ఉన్నవాళ్ళు. మా గుండెలు చీల్చినా కూడా అది యేసే కనబడతాడు, క్రైస్తవమే కనబడుతుంది అని స్పష్టంగా బల్ల గుద్ది మరి చెప్తుంది ఆవిడ. మీకు సొవులు దొబ్బినాయా? మీకు వినబట్లేదా? వైఎస్ జగన్మోహన్ రెడ్డి, వైఎస్ షర్మిలమ్మ, వైఎస్ విజయమ్మ, అసలు వైఎస్ఆర్ పార్టీయే ఒక క్రైస్తవ పార్టీ అని కరెక్ట్గా కనబడుతుంది కదండి. అలా చేయడం బట్టే కదా. లేకుంటే ఎవడైనా బుద్ధున్నోడు ఎవడైనా చరిత్రలో 30,000 మందికి 29,000 మందికి పాస్టర్లకు జీతాలు ఇచ్చారండి, పెంచారండి చరిత్రలో ఎక్కడైనా? అది కూడా ప్రభుత్వ ధనంతో. మరి ఈయన ఎందుకు చేస్తున్నాడు? 175 నియోజకవర్గాల్లో నియోజకవర్గానికి ఒక చర్చి కడతానని మాట ఇచ్చి ₹1,00,00,000 పైగా ఎందుకు విడుదల చేశారు? క్రైస్తవ పార్టీ కదా. ఏ దేవాలయానికైనా ₹1,00,00,000 విడుదల చేశారా? ఒక 100 దేవాలయాలకి ₹1,00,00,000 విడుదల చేశారా జగన్మోహన్ రెడ్డి గారు? అర్థమవట్లేదా? అర్థమవట్లేదండి మీకు? 200 దేవాలయాలు కూల్చినా కూడా ఎందుకు ఒక్కరిని కూడా పట్టుకోలా? ఎందుకు బొక్కలేలా? ఎందుకు భయపెట్టలా? ఎందుకు బయటకు వచ్చి ఒక స్టేట్మెంట్ ఇవ్వలా గట్టిగా? ఒరే ఏంట్రా మీకు ఇలా పిచ్చలేసిందా? ఎందుకు ఇలా చేస్తున్నారు? ఒక దేవాలయం మీద, ఒక ధర్మం మీద దాడి ఎందుకు చేస్తున్నారని ఎందుకు అడగలా? నోరు మోసపోయింది. ఎవడైనా పేస్ట్ వేసాడా? సీఎం గారికి పేస్ట్ వేసారు ఎవడైనా? ఇక్కడ ఇంత క్లియర్గా కనబడుతుంది. ఒక్క మాట మాత్రం ఖచ్చితంగా చెప్పగలం. జగన్మోహన్ రెడ్డి గారు, మీ నాన్నగారు తిరుమల తిరుపతిని ఎలా అయితే అవమానించాడో, అవమానించిన తర్వాత ఏం జరిగిందో ఆ భగవంతుని అవమానిస్తే ఖచ్చితంగా కూడా వచ్చే రాజకీయాల్లో కూడా ఇలాంటి స్పందన, ఇలా ఎవడైతే హిందూ ధర్మాన్ని, హిందూ దేవి దేవతల్ని, దేవాలయాన్ని కించపరిచి ధ్వంసం చేయాలని, మోసం చేయాలని చూసిన ప్రతి ఒక్కడు కూడా అధోత్పాతానికి పోవాల్సినటువంటి సందర్భం వచ్చింది. దయచేసి గుర్తించండి. జై శ్రీరామ్, భారత్ మాతాకి జై. నేను మీ కేడిఆర్. నేను ఏ పార్టీకి తొత్తుని కాదు. ఉన్నది ఉన్నట్టు ముక్కు మీద గుద్దినట్లు చెప్పడమే నా స్వభావం. నేను హిందూ ధర్మానికి మాత్రమే బానిసను. మొన్న ఏదో టీడీపీని టార్గెట్ చేశాడు, ఇవాళ వైఎస్ఆర్సీపీని టార్గెట్ చేశాడు, రేపొద్దున పవన్ కళ్యాణ్ని టార్గెట్ చేశాడు. ఇలాంటివి పెట్టుకోకండి. అందులో ఉన్నది ఉన్నట్టు మాత్రమే చెప్పడం నా టార్గెట్. అంతే. జై శ్రీరామ్.